ఇవి సరిపోతాయి. కొలైలు ఇంకా రాలేదేంటి? పద్దుకి ఇంకా లేవలేనట్టుంది. కొలైలు వచ్చేసాయి. హా 2 రోజులు కొలైలు రాపోయినా పర్లేదు. ఇది చాలు. బ్రేక్ఫాస్ట్ ఏం తిందాం? రాత్రన్నం. ఇప్పుడు బయటికి వెళ్ళి టిఫిన్ చేస్తే డబ్బులు వేస్ట్. ఎలాగో రాత్రన్నం ఉందిగా, పులిహోర చేసుకుని తినేద్దాం. దీనికి ఇలా కాదు. అవును, లంచ్కి ఏం కర్రీ చేద్దాం? కూరగాయలన్నీ అయిపోయా. సంతకి ఇంకా 2 రోజులు ఉంది. ఇవాళ రేపు మేనేజ్ చేస్తే సంతలో చీప్గా కొనుక్కోవచ్చు. ఇవి ఎలాగా? 20. ఇవి 30. మరివి 15. ఏం కావాలో చెప్తాను నీకు. ఇవి ఇచ్చేయండి. ఎంత? 50 రూపాయలమ్మా. 20కి రాదా? మరి 20 రూపాయలు ఏటమ్మా? పోనీ 25? రాదమ్మా. సరే, నీ మాట కాదు నా మాట కాదు, 30కి ఇచ్చే. మంచి బ్యాగ్ దొరికిందమ్మా. ఎండలేంట్రా బాబు ఇలా ఉన్నాయి. చిక్కుడుకాయలు చవకగా దొరికాయి. ఈ 2 రోజులు వీటితో సరిపెట్టేద్దాం. అయ్యో, ఉల్లిపాయలు మర్చిపోయానే. ఇప్పుడు కర్రీ ఎలా చేసేది? పక్కింటి పద్దు అక్కని అడుగుదాం. అక్క అక్క. ఏంటమ్మా మనిషిని ఇలా వచ్చావు? 2 ఉల్లిపాయలు ఉంటే ఇస్తావా? కూరలోకి తక్కువయ్యాయి. ఇస్తాను. ఎల్లుండి సంతలో ఉల్లిపాయలు కొంటాను, అప్పుడు ఇచ్చేస్తాను. పర్లేదమ్మా. ఏంటో అక్క, నీ అభిమానానికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. మేడం మేడం. వస్తున్నా. ఎన్నిసార్లు వస్తారు వీళ్ళు? ఎన్నిసార్లు చెప్పాలయ్యా మీకు రావద్దని? అది కాదు మేడం. నువ్వెన్ని చెప్పు, నేనేం కొన్ను. నేను సేల్స్ మ్యాన్ కాదు మేడం, కరెంట్ బిల్లు. కరెంట్ బిల్లా? మన వాడకానికి తక్కువే వచ్చి ఉంటుందిలే. కరెంట్ బిల్ ఏంటి ఇంత వచ్చింది? నన్ను అడుగుతారేంటి మేడం? నిన్ను కాదులేవయ్యా, వెళ్ళు. ఈ నెల సేవింగ్స్ అంతా కరెంట్ బిల్కే అయిపోయింది.